హలో అదేవిధంగా శ్రీదేవి గారు దయచేసి కొల్లపల్లి శ్రీదేవి గారు మాకు ధైర్యంగా మేము ముందుకు పోయే శక్తిని మాకు వచ్చిందని ఇచ్చిండ్రు. మరి శివరాణి గారు చేసేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరియు మన ముఖ్యమంత్రి గారు చేసేటటువంటి జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు, స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ కౌన్సిలర్ గారు శ్రీ నాగుల కిషన్ గౌడ్ గారిని మాట్లాడవచ్చు. చేరడానికి కోసం అన్నతమైనటువంటి ఒక విషయం అందరికీ తెలిసిందే. అయితే కుటుంబం రాజకీయంగా ఉన్నటువంటి కుటుంబం. మరి పోతే శ్రీ రాజాగౌడ్ గారు మరి ఇక్కడ ఉన్నన్ని రోజులు, మెట్పల్లిలో ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీని ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇక్కడ కొన్ని కారణాల వల్ల అటు ఇటు మరి కావడం, దానికి కొద్దిగా ఇబ్బందికరంగా అయినప్పుడు ఆయన అప్పుడప్పుడు మాకు చెప్పుకుంటుండే. మరి నాకు పూర్తిగా కాంగ్రెస్ అటువంటి యొక్క వ్యక్తిని నేను ఈరోజు నన్ను కొంచెం విశ్లపణ చేస్తుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆయన వెంబడి మేము మొదటి నుంచి వెళ్ళి మరి మెట్పల్లి నుండి జగిత్యాల వరకు అతని వెంబడే మేము వండుకుంటూ మరి వారు చెప్పింది వినుకుంటూ మరి మంచి చెడ్డ ఏదన్నా కదా వారికి పనిచేసి పుట్టే వాళ్ళం అని చెప్పేసి ఈ సభాత్మకంగా మనం చేస్తున్నాను. మరి ఈరోజు చేరికలు అని అంటే మరి చేరికలు వాస్తవానికి పార్టీ అన్నప్పుడు ఎవరికి ఇష్టం వచ్చినటువంటి యొక్క నాయకుడిని వాళ్ళు ఎన్నుకొని మరి ఆ పార్టీకి ఆకర్షితులై మరి పోవడం జరుగుతుంది. మరి ఈరోజు మనం అనుకున్నాం ఏదైతే సత్తా ఉన్నటువంటి యొక్క నాయకుడు పనిచేసేటువంటి ఎన్నుకుంటారు కాబట్టి మరి మన అభివృద్ధి జగిత్యాల అభివృద్ధి కొరకు మరి మన జగిత్యాలలో ఉన్నటువంటి యొక్క పేద ప్రజల కొరకు అట్టడుగు బడుగు వర్గాల కోసం మరి చేస్తున్నటువంటి ఒక వ్యక్తి శ్రీ జీవన్ రెడ్డి అని చెప్పక తప్పదు. అయితే ఈరోజు వలస రావడం జైన్ కావడం అనేది ఏంటి వట్టి కాదు, వట్టిగా కాదు. ఆయన పని చేస్తాడు, చేపిస్తాడు, మెప్పిస్తాడు. ఆయన చేసే సత్తా ఉందని చెప్పేసి ఈరోజు అందరూ కూడా మరి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపి కాంగ్రెస్ వైపు మరి అధిక సంఖ్యలో తప్పకుండా ఓట్లేసి గెలిపిస్తారని చెప్పేసి నమ్మకం ఉంది. చేకూర్చి వాళ్ళకి ఇచ్చి వారిని తప్పకుండా గెలిపించే యొక్క ప్రయత్నం మనం అందరం చేయాలని, అధిక సంఖ్యలో వారిని గెలిపించాలని, మరి తప్పకుండా వారికి ఆర్థిక సహాయమే కానివ్వండి, ఓటర్ల సైడ్ కానివ్వండి, ఇంకేలాంటి విషయాలైనా కానీ తప్పకుండా మేము ఎంబడి ఉంటాం. ఈ కార్యక్రమంలో
ఈరోజు జరగబోతుంది చేరికలు. మరి చేరికలు జరుగుతున్నాయంటే కొత్త ఏం కాదు. ప్రతి ఒక్కరూ జీవనాన్ని మీద ఉన్న అభిమానంతో చేరికలు జరుగుతున్నాయి. ఏదో పార్టీలో ఇవాళ మేము చేరాలని చెప్పేసి ఎవరు చేరట్లేదు. ఖచ్చితంగా జీవనాన్న మీద ఉన్న అభిమానంతో మాత్రమే ఈ చేరికలు జరుగుతున్నాయి. అలాగే శ్రీనివాస్ గౌడన్న గారి కుటుంబం ఇప్పుడు కొద్ది కాలంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నారు కావచ్చు, గతంలో అంతకుముందు నుంచి ఫస్ట్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నారు. వాళ్ళు ఈ ప్రభుత్వం కోసమే జీవనాన్న కోసమే పనిచేసింది. కొన్ని కారణాల వల్ల వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వంకి వెళ్లాల్సి వచ్చింది. మళ్ళీ జీవనాన్న మీద ప్రేమతో మళ్ళీ ఇక్కడికి వచ్చారు. చాలా సంతోషం. ఈ చేరికలు అనేది ఓన్లీ చేరడమే కాదు, ప్రతి ఒక్కరు ఒక కార్యకర్తగా పనిచేసి జీవనాన్న గెలుపు కోసం మనందరం ముందుకెళ్ళాలి. నేను కూడా మీతో పాటు జీవనాన్న కోసం ఒక కార్యకర్తగా పనిచేస్తానని జీవనాన్న సమక్షంలో నేను చెప్తున్నాను. ఎందుకు అనంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఒక నెలన్నర పాటు మనం కష్టపడితేనే జీవనాన్న గెలుస్తాడు. ఇప్పుడు మనం ఖచ్చితంగా కష్టపడాలి, మన జీవనాన్న కోసం ముందుకు వెళ్ళాలి అని గెలిపించుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది, లోకల్ అభ్యర్థి కావాలి అని ప్రతి ఒక్కరూ, ఎందుకంటే ప్రజల నాడి మనం పట్టుకోవాలి. ప్రజల నాడి మనం పట్టుకుంటే ఖచ్చితంగా గెలుపు సాధ్యమవుతుంది. ఇది అందరూ దయచేసి అర్థం చేసుకోండి. జీవనాన్న గురించి చెప్పాల్సింది ఏమో మీ అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు. గత 43 సంవత్సరాలుగా ఆయన మనందరినీ పట్టుకొని ఇక్కడే ఉంటున్నారు. ఏ ఒక్కరోజు కూడా నాకు ఈ రోజు నాకు వీలు కాదు, నేను ఉండలేను, నేను చెయ్యలేను, ఈ రోజు నేను బయటికి రాను అనే రోజు అయితే లేదు. ప్రతి గ్రామము, ప్రతి ఊరు, ప్రతి ఇంటికి, ప్రతి ఒక్క దగ్గరికి వెళ్తారు. ఆయన ప్రజల్లో మాత్రమే ఉంటాడు. ప్రజల గురించి తెలిసిన వ్యక్తి, అన్నిటికంటే ఎక్కువ రైతుల గురించి ఆలోచించిన వ్యక్తి, రైతుల గురించి బాగా తెలిసిన వ్యక్తి. అలాగే ప్రభుత్వం గురించి కొన్ని దుష్పరిచయాలు చేసి జవాబిచ్చిర్రు. ఎందుకు చేస్తలేరు రుణమాఫీ అని అంటే దానికి కూడా చెప్పారు 15 ఆగస్టు లోపల నేను చేసిస్తానని. దయచేసి ఎవరు కూడా ఈ ప్రభుత్వం వచ్చింది ఏం చేస్తలేదు ఏంటి అని ఎవరు అనుకోవద్దు. దానికి అయితే 4 నెలలు, ఇంకా మనకు 5 సంవత్సరాల టైం ఉంది. దీని లోపల కాకపోతే కదా వీళ్ళన్ని క్వశ్చన్స్ వేయాలి. ఖచ్చితంగా జరుగుతాయి. జీవనాన్న వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు తీసుకొస్తాడు. మీరందరూ దయచేసి ఇది ఒక్కటి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనకు 10 పనులు అయ్యే చోట 100 పనులు అవుతాయి. ఇది అందరూ దయచేసి ఇది అర్థం చేసుకోండి. మనకు 10 పనులే కావాలా 100 పనులు కావాలా అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అన్న వస్తే ఎలాగ అసెంబ్లీలో అయితే టైగర్గా పేరు వచ్చిందో రేపు పొద్దున పార్లమెంట్లో కూడా ఆయన టైగర్గా పేరు రావాలి. ఆ పార్లమెంట్లో కూడా మన కోసం కొట్లాడాలి. రేపు పొద్దున నిన్న ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు, నేను ఎట్లయితే ముఖ్యమంత్రి అయ్యిందో మీరు కూడా ఖచ్చితంగా కేంద్ర మంత్రి అవుతారని నాకు నమ్మకం ఉంది, మీరు అవుతారు జీవనాన్న అని చెప్పేసి అన్నారు. ఇది అందరూ మనం దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా శ్రీరామనవమి కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ రాముడి, ఆ సీతారాముడి దయ కృప ప్రతి ఒక్కరి మీద ఉండాలి. ఆయన బాటలో మనందరం ప్రతి ఒక్కరు నడవాలి. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్పాల్సింది ఒక్కటే విషయం, దయచేసి ప్రతి ఒక్కరు ఒక కార్యకర్తలో పనిచేసి ఈ ఒక్క నెల రోజులు మనం చెప్పేసి, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా మీరు ఏం పనులు చేయలేదని కొంతమంది అంటుంటే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పి తీరాలి. దయచేసి ఒక్కటే అందరూ ఆలోచించండి. అన్న ఓడేసి గెలిపించుకుందాం, అందరం కలిసికట్టుగా పనిచేద్దాం, కలిసికట్టుగా. గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ మరి వారి మిత్రమండలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వస్తున్న సందర్భంగా వేదిక పైన పెద్దలు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు వారందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి గత ఎన్నికల్లో జగిత్యాల ప్రాంత ప్రజల దురదృష్టం, ఆ రోజు మనం జీవనాన్ని గెలిపించుకున్నట్లయితే మీరు ఒక అత్యున్నత స్థానంలో ఒక మంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి ఎంతో అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. కానీ అప్పుడు కూడా మేము ప్రతి మీటింగ్లోనే చెప్పాము, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది సారు తప్పక ఉన్నత పొజిషన్లో ఉంటాడని. కానీ ఇక్కడ అంతటా ప్రజలు పట్టించుకున్నాను, కానీ జగిత్యాల ప్రజలు మాత్రం పట్టించుకోలేదు. ఇక్కడ జగిత్యాల ప్రజలు పట్టించుకుంటే ఇవాళ మొదలు ఈ ఎలక్షన్కి పోయే అవకాశం మనకు రాకపోతున్నాయి, మనకు కోల్పోతుంది అనుకోని పరిస్థితిలో అప్పుడు ఓడిపోతే ఇప్పుడు మళ్ళీ ఈ పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం వచ్చింది. కాబట్టి ఇప్పుడు కూడా కేంద్రంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మీడియా ప్రెస్ అంతా వాళ్ళకి అనుకూలంగా ఉన్నది కాబట్టి వాళ్ళు ఏమి బయట పెడతలేరు, సోషల్ మీడియాలో వస్తున్నాయి. అక్కడ బాగా అపోజిషన్ ఉన్నది బీజేపీ పార్టీకి, వాళ్ళు ఇక్కడ ఇంటర్ కాన్సెప్ట్ ఎక్కువ చేస్తారు. కాబట్టి తప్పకుండా రేపు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. సారు మంచి పొజిషన్లో మంత్రిగా ఉంటాడని నేను సీఎం గారు చెప్పారు. సెంట్రల్లో ఎన్నో నిధులు ఉంటాయి తీసుకొచ్చడానికి, ఎన్నెన్నో పథకాలు ఉంటాయి. మరి మన సార్కు గ్రామీణ
ఒక గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి అన్ని సమస్యలు తెలుసు కాబట్టి ఢిల్లీకి వెళ్ళి అధికారంలో ఉన్న ప్రతిపక్షాలు ఉన్న ప్రశ్నించే గొంతుగా నిధులు తీసుకొచ్చి ఈ జగిత్యాల ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి పథంలో తీసుకుపోయే విధంగా సేవ చేస్తాడు కాబట్టి మనమందరం కూడా అన్నిటికన్నా ఫస్ట్ మన జగిత్యాల వాస్తవుడు ఎదుటికుండా ఇతరు నిజామాబాద్ వాళ్ళు మన ఊరోనికి బరౌట్ వేయాలి అని ఒక శపథం తీసుకొని ప్రతి ఇంట్లో మనం పోయి ఆడవాళ్ళకు వాళ్ళకి అందరికీ మనం దండ ఈసారి మాత్రం మన ఊరోడు మన ప్రాంతమోడు మన అనే ఫీలింగ్ తోటి ఇక్కడ 80% రోడ్లు మనం ఎంచుకుంటే బయట కాన్స్టిట్యూన్సీలో కొంచెం అటు ఇటు బ్యాలెన్స్ చేయడం మనం గెలిచే అవకాశం ఉంటాయి కాబట్టి జగిత్యాల ప్రాంతంలో ప్రతి ఇంటింటికి వెళ్ళి మనం రిక్వెస్ట్ చేసి ఎక్కువ ఓటింగ్ చేసుకొని అన్నను పెద్ద మెజారిటీతో గెలిపించుకొని ఢిల్లీకి పంపిద్దామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పార్టీలోకి జాయిన్ అవ్వడం నిజంగా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. వారితోటి సిటీఓ సంజీవ్ గౌడ్ గారు ఇతర మిత్రులంతా కూడా గ్రాడ్యుయేట్స్ ఇంటింటికి వెళ్ళినప్పుడు గౌడ సోదరులు కూడా గ్రాడ్యుయేట్స్ ఎంతోమంది మాకు మిత్రులు ఉండి వారు స్పందించిన తీరు జీవనాన్న విజయ కేంద్రానికి మరి దారి చూపిందని చెప్తూ అదే పరంపరగా మరి ఈరోజు తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడున్న సోదరులంతా విశేషమైన కృషి చెప్తూ ముఖ్యంగా యువతకు మహిళలకు కానీ యువ సోదరులకు కూడా అవేర్నెస్ తీసుకొచ్చి తప్పకుండా జీవనాన్న గెలుపుకు మరి శ్రమిస్తారని చెప్తూ ఈరోజు సుదినము నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ జీవనన్న గారికి మరి వేదిక పైన ఉన్న ఆశీర్వాద పెద్దలు మరియు ఈ కార్యక్రమంలో వచ్చిన వాళ్ళందరికీ నా నమస్కారాలు. ఈరోజు మా బాపు కొండపల్లి రాజులు మరి జీవనన్న గారికి ఉన్న సన్నిహితంతో నన్ను కాంగ్రెస్లో పార్టీ చేర్చుకోవడానికి పెద్దలు జీవనన్న గారు స్వయంగా శ్రీరామరావు రోజున మా ఇంటికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు మన జగిత్యాల ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం మళ్ళీ వచ్చింది. మనం అందరం కలిసి కష్టపడి జీవనన్న గారిని ఎంపీగా గెలిపించుకొని ఢిల్లీలో మన జగిత్యాల గొంతు వినిపించాలి. జీవనన్న గారిని మన జగిత్యాల ప్రాంతంలో వారు తిరిగే అవసరం లేకుండా మనం ఒక్కొక్కరం కష్టపడి జీవనన్న గారిని గెలిపించుకోవడానికి మనందరం తీసుకుందామని ఈ ఎన్నికల్లో జీవన్ రెడ్డి గారు ఏ బాధ్యత అప్పగించినా నేను ఒక కార్యకర్తలా ఒక హనుమంతుల్లాగా అంతే పనిచేస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను. పెద్దలు సీనియర్లు ఇలా అందరూ పనిచేయడానికి నాకు కూడా సహకరిస్తే నేను కూడా ముందరికి కష్టపడడానికి నేను ముందు ఉంటానని నేను జీవనన్న గారికి చెప్తూ జీవనన్న గారు ఏ పని చెప్పినా మేము ముందు ఉండి చేసి వాడలే కాకుండా ప్రతిదానికి కూడా తిరగడానికి నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని జీవనన్న గారికి స్ఫూర్తిగా చెప్తున్నాను. ఈరోజు మిత్రుడు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు వాస్తవంగా శ్రీనివాస్ గౌడ్ గారు అంటే రాజగౌడ్ గారి యొక్క వారసత్వం. ఇది జగిత్యాల ప్రాంతంలోనే కాకుండా జగిత్యాలే కానీ మెట్పల్లె కానీ ఒక విధంగా యావత్ జగిత్యాల ప్రస్తుత జిల్లా కానివ్వండి పాత డివిజన్ కానివ్వండి కాక గొల్లపల్లి రాజగౌడ్ గారు తెలియని వారు ఎవరు ఉంటారు అని చెప్పారంటే అతిశక్తి పాత చెప్పారు. నాకు ఇప్పుడు గుర్తుంది, నేను ప్రజా జీవితంలో 83లో మొదటిసారి రావడం జరిగింది. అప్పుడు పెద్ద సాయిగౌడ్ గారు అట్లాగే రాజగౌడ్ గారు అని చెప్పారు. సాయిగౌడ్ గారు ఉండేది, సాయిగౌడ్ గారు రాజగౌడ్ కాసార భూమి అన్న వాస్తవం కాసార భూమి నాకు అండగా నిలిచి కొన్ని ప్రజా జీవితంలో ఈ స్థాయికి ఎదగడానికి ఒక విధంగా ఆరంభంగా నాకు మరి తోడు ఇచ్చింది సాయిగౌడ్ గారు రాజగౌడ్ గారు కాసార భూమన్ అని చెప్పారు తప్పదని చెప్పంటారు. ఇక్కడ వారు నిరుపేద వర్గాలకు వెళ్ళి రావటమే కాకుండా వృత్తిపరంగా ఏదైతుందో వారు స్వయం కృషితో పైకి వచ్చింది. వారు స్వయం కృషితో పైకి వచ్చింది. సరే అది మారిన కాలానికి అనుగుణంగా రాజకీయంగా భిన్నాభిప్రాయం కావటము, తదుపరి రాజేశ్వర్ గౌడ్ గారు ప్రజా జీవితంలోకి రావటము, అప్పుడు వారికి అండగా చేదింతుందో మరి వారికి కూడా ఒక విధంగా మార్గదర్శకులు అయిందని చెప్పక తప్పదంటున్నాయి. తదుపరి మధు జాస్కి గౌడ్ గారు పార్లమెంట్ సభ్యులు పోటీ చేసినప్పుడు కూడా రాజగౌడ్ గారు వారు అండగా నిలిచి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి విశేష కృషి చేయడం జరిగిందని చెప్పండి. ఇవాళ మళ్ళీ ప్రస్తుతం ఉన్న
రాజకీయ పరిస్థితులతో రాష్ట్రంలో నెలకొన్నటువంటి సామాజిక ఈ స్పృహతో చెప్పటమే వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టము రాష్ట్రంలో ఒక విధమైనటువంటి సామాజిక తెలంగాణ నిర్మాణానికి దోహదపడుతుందని చెప్పి భావించాం. కానీ తెలంగాణ రాష్ట్రం అనేది ఏదైతుందో సామాజిక తెలంగాణ నిర్మాణ దిశగా ఏదైతుందో అడుగులు వేయకుండా కేవలం ఉన్నత వర్గాలు పెట్టుబడిదారు వర్గాలు మాత్రమే అండగా ఇచ్చే విధంగా వారి యొక్క కార్యక్రమాలు ఉండటం, ముఖ్యంగా ఏ విధంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబడతామని చెప్పి ఆశిస్తే మరి ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనలో నీరు కాల్చడం, విద్యలో కూడా ఏదైతుందో మరి ప్రైవేట్ విద్యారంగాన్ని ప్రోత్సహించటం, ఇవి నీటి వినియోగానికి సంబంధించి ప్రాజెక్టుల నిర్మాణంలో కూడా ఏదైతుందో మరి ఏ విధంగా మేడిగడ్డ కాళేశ్వరం దాని పరిస్థితి మనం గమనిస్తున్నామని చెప్పంటున్నాం. నిర్మాణం అనేది సాంకేతిక నిపుణులు ఏదైతుందో దాని నిర్మాణ ప్రక్రియ చేపట్టాలి, దానికి సంబంధించిన డిజైన్స్ రూపొందించాలి. ఆ విధంగా కాకుండా కేవలం రాజకీయ ప్రేరేపితంతో ఏదైతుందో మేడిగడ్డ కాలేజీ నిర్మాణం తలబిల్లుతో దాదాపు 1,20,000 కోట్లు ఈ రాష్ట్రం అప్పులు నెట్టబడ జరిగిందని చెప్పట్టు అన్ని రంగాలలో కూడా చెప్పట్టు. మొన్నటి 2023 ఎన్నిక దాని ప్రతిబింబం అని చెప్పట్టు. 2023 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం అనేది ప్రజలు మార్పు కోరిందని చెప్పట్టున్నాయి. కానీ ఏ ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చబడాలంటే తెలంగాణ ఉద్యమ నాయకుడికి అవకాశం కల్పిస్తే ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చబడతామని చెప్పి భావించడం జరిగిందో ఆ ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చబడలేకపోవటమే కాకుండా కేవలం ఒక కుటుంబానికే పరిమితం కావడంతో ఆ కుటుంబం సంక్షేమం ఏదైతుందో తెలంగాణ సంక్షేమంగా భావించడంతో యావత్ తెలంగాణ ప్రజానికి ఒక విధమైనటువంటి ఒక తిరుగుబాటు మార్పు కోరడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబడింది. సరే జగిత్యాలలో మనం ఆశించే పెద్ద పొందలేదు, ఇట్స్ మై అన్ఫార్చునేట్. కానీ ఒకటి అదృష్టవంతులు కూడా చెప్తే ఇప్పుడు నేను స్వయంగా శాసనసభ్యుడిగా గెలవలేకున్నప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం అదృష్టం చెప్పట్టు, శుభసూచకం చెప్పట్టు. నేను శాసనసభ్యుడిగా గెలిచి ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఉండి లేకుండా ఉన్నట్టయితే నేను ఆశించిన కారణం చేయలేకపోతుంది. ఇవాళ ఏదైతుందో నేను శాసనసభ్యుడిగా గెలవలేకున్నప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో ఏదైతుందో ఈ జగిత్యాల ప్రాంత అభివృద్ధి కానీ తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో ఇవాళ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే రాష్ట్రంగా అభివృద్ధి చెందే ప్రక్రియ ఏదైతుందో మరి ముందుకు పోతుందని చెప్పడం తప్పదు. మన మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ గారు నాకు చిరపరిచయం చెప్పారు. కుటుంబ పరంగా వాస్తవంగా గీతా కార్మికులు ఈ విధంగా గ్రామీణ ప్రాంతం అంటే రైతాంగమే. రైతాంగాన్ని తోడించే వాళ్ళు ఎవరు కులవృత్తులు అని చెప్పండి. రైతాంగం తోడించే వాళ్ళు ఎవరు కులవృత్తులు అని చెప్పంటున్నారు. ఆ కులవృత్తుల ప్రాధాన్యత ఇచ్చి ఆ కులవృత్తులు స్థిరపడటానికి ఉపాధి పొందడానికి తోడ్పడడం ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పండి. అందులో భాగంగానే గీతా కార్మికులకి ఏదైతుందో మత్స్య కార్మికులకే కానీ నేత కార్మికులకే కానీ సహకార సంఘాలు ఏర్పాటు చేసింది. అసలు ఈ సహకార వ్యవస్థను తెరమీద పట్టుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటారు. వీళ్ళ గొర్రెల కాపులకు సహకార సంఘాలు ఏర్పాటు చేస్తున్నాం అంటే సహకార వ్యవస్థతో ఏదైతుందో ఆ వృత్తిపై వారికే అధికారం కల్పింప చేయబడిన విధంగా చెప్పండి. నాకు చిన్నప్పుడు నాకు తెలిసినే ఈ కళ్ళు మామూలాలు వేలం పద్ధతి ఉండేది. ఆ వేలం పద్ధతులు ఏదైతుందో కొంతమంది పెట్టుబడిదారులు ఆ దుకాణం చేజిక్కించుకొని మళ్ళీ గీతా కార్మికులకు ఏదైతుందో మరి మునాఫాతోని వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇదందరూ తెలిసిన విషయం చెప్పండి. ఈ మధ్య దళారీ వ్యవస్థ తొలగించాలనే భావనతో ఏదైతున్నదో వేలం పద్ధతిని రద్దు చేసి జీచేవారి చెట్టు పథకాన్ని ప్రవేశపెట్టి సహకార సంఘాల ద్వారా గీత వృత్తిపై ఆధిపత్యం గీతా కార్మికులకే కల్పింపజేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. విస్మరించరాదు, దాన్ని విస్మరించరా చెప్పండి. తదుపరి కాలంలో వీళ్ళు ఇంకేమన్నా మరికొన్ని వారికి సంక్షేమ కార్యక్రమం చేపట్టలేదు చెప్పినా ప్రధాన వృత్తిపై ఆధిపత్యం కల్పింప చేసింది మాత్రం కాంగ్రెస్ పార్టీ అంటున్నాను. నేను ఎప్పుడు చెప్తున్నా మత్స్య కార్మికులు ఉన్నారే గ్రామ పరిధిలో చెరువులు కుంటలు ఉంటాయి. ఆ చెరువులు కుంటలపై ఏదైతుందో వేలం పద్ధతి లేదు. ఆ చెరువులు కుంటలపై ఏదైతుందో వృత్తి చేపట్టే హక్కు అనేది మత్స్య కార్మికులకు ప్రధానంగా కలగబోతుంది.
ఎక్కడైతే గంగపుత్రులు లేరో గుజరాత్ సూత్రులు అని చెప్పారు. గంగపుత్రులు గుజరాత్ సూత్రులు చేపల వృత్తిపై ఆధారపడే వారికి హక్కులు కల్పించింది. మరి జగిత్యాల పట్టణం మన ధర్మ సముద్రం ఉంది అని చెప్పంటున్నాను. మన చైర్మన్ ఆమె ఏదైతుందో నేను దీన్ని వేలు పెడతాను, నీకు పెట్టే అధికారం లేదమ్మా అంటున్నాను. ఇదేదో మున్సిపాలిటీలో ఉన్నది, నాది ఆత్మహత్యమైన బాధ్యత పొరపడతాయి, నీకు హక్కు లేదు. ఆ అమ్మాయి కూడా పెట్టాలి ముందు ఎక్కడ నీకు హక్కు మీకు లేదు, వేరే పద్ధతి ఏ చేయబడి అని చెప్పంటున్నాను. జగిత్యాల పట్టణంలో ఉండేటువంటి మత్స్యకారులు ఎవరే కానీ ఆ చెరువులు కుంటలపై ఏదైతుందో హక్కు వాళ్ళకే ఉందని చెప్పంటున్నాను. అట్లా ఈ తాటి ఈత చెట్లపై కూడా హక్కు ఏదైతుందో ఈత కార్మికులు లేదు. అట్లా ఈ చెట్లు పెంచుకోవడానికి కొరకు కూడా ఏదైతుందో ప్రభుత్వ పరంగా ఏదైనా స్థలం ఇవ్వాలని కూడా ఒక విధానం ఉందని చెప్పండి. ఇప్పుడే గుర్తుంది, జగిత్యాల పట్టణానికి చెందినటువంటి గీత కార్మిక సోదరులకు నేను తిమ్మాపూర్ శివార్లో ఏదైతుందో 5 ఎకరాల భూమి ఇచ్చింది. ఇప్పటికి ఉందని చెప్పంటున్నాను, 5 ఎకరాల భూమి చెప్పంటున్నాను. అంత విలువైన భూమి చెప్పంటున్నాను. మొన్న మా జగిత్యాల గీత కార్మిక సహకార సంఘ అధ్యక్షుడు సోదరుడు వాళ్ళందరూ పిలిచి నన్ను నిలమగా అనిపించింది. నేను చెప్పిన మీరు చెట్టు పెట్టండి, నేను కావాల్సిన వాటర్ సోర్స్ ఏర్పాటు చేస్తా, దాని డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేస్తా. రాబోయే కాలంలో మీరు ఏదైతుందో కళ్ళు ఇతర ప్రాంతాలకు తరలించుకున్న దానికంటే స్థానికంగా మీకు కళ్ళు దొరికే అవకాశం ఉందని చెప్పి మరి ఇతరత్ర ఏదైతుందో అక్కడ ఒక సామూహిక భవన కళ్యాణ మండపం నిర్మాణం చేసుకుంటామని చెప్పారు. వాళ్ళు చెప్పని జగిత్యాల గీతా పారిశ్రామిక సహకార సంఘానికి సంబంధించి వాళ్ళు ఏదైతే వాళ్ళ సొంత స్థలం అది, వాళ్ళ సొంత స్థలం వారు కొనుగోలు చేసుకున్నారు. ఆ స్థలం కొంత మేరకు ఏదైతుందో ఉపాధి లభిస్తుంది, మత్స్యకారులకు కొంత మేరకు ఉపాధి లభిస్తుంది. నేత కార్మికులు ఏమైపోయిందంటే ఈ మారిన ప్రపంచీకరణలో భాగంగా ఏదైతుందో నేత వృత్తి కనుమరుగి, నేత వృత్తి స్థానం ఏదైతుందో పవర్ లూమ్స్ వచ్చింది. ఆ పవర్ లూమ్స్ కూడా కనుమరుగైపోతున్నాయి. పవర్ లూమ్స్ స్థానం ఏదైతుందో ఆధునికత మిల్లు వచ్చింది. ఆ మిల్లు పట్ల నాణ్యత కనబడుతున్నామా, ఆ నాణ్యత ముందు ఏదైతుందో నేను పవర్ లూమ్ పట్ల కూడా కనబడుతుంది. వాస్తవంగా నేత కార్మికుల పద్మశాలి సూత్రం ఏదైతుందో కొంత ఎదురెత్తుతున్నారు. మీరు ఏమైపోయింది, ఏదైనా పెట్టుబడి పెట్టుకుని వ్యాపారం చేసుకోవడం తప్ప కులవృత్తి అయితే మీకు లేకుండా అయిపోయిందమ్మా. కులవృత్తి తగ్గిపోయింది, ప్రోత్సాహం తగ్గిపోయిందని చెప్పి అంటున్నాడు. ఏదో ఆడబిడ్డలు బీడీలు చేసుకుంటుండ్రు, అదే వృత్తి అయిపోయిందమ్మని చెప్పి అంటున్నాడు. ఆ బీడీ పరిశ్రమకు సంబంధించి కూడా మన కేంద్రంలో ఏదైతుందో బీడీ పరిశ్రమ పెద్ద పరిశ్రమ అని చెప్పి అంటున్నాడు. బీడీ పరిశ్రమ కేంద్ర ప్రభుత్వానికి జిఎస్టీ రూపేణ ఇవాళ లక్షల కోట్ల ఆదాయం సమకూరుస్తుంది, వేల కోట్ల ఆదాయం సమకూరుస్తుంది. మనం సంక్షేమానికి నిధులు వెచ్చించాలే కదా, లేదు. పోయిన తెలంగాణ ప్రభుత్వం ఏ మాట కామాట కేసీఆర్ గారు ఎదుగుతున్నదో బీడీ కార్మికుల సంక్షేమానికి సంబంధించి పెన్షన్ మాత్రం ప్రవేశపెట్టింది. నేను చెప్తాను ఏ మాట కామాట అని చెప్పండి. పెన్షన్ ప్రవేశపెట్టాలని ఒకటి పొరపాటు ఏమైపోయిందంటే ఆయనకు ఆలోచన తట్టండి 2014 కట్టాలు పెట్టింది. ఆ 2014 కట్టడంతో ఏమైపోయింది, 14 గంటల ముందు ప్రావిడెంట్ ఫండ్ గుర్తింపు పొందిన రేపు రాబోయేట్టుగా జూన్ జూలై మాసం నుండి ఏ విధమైన కట్ ఆఫ్ లేకుండా ప్రావిడెంట్ ఫండ్ గుర్తింపు పొందిన ప్రతి ఆడబిడ్డ బీడీ కార్మికురానికి ఏదైతుందో ప్రస్తుతం అమలు చేయబడుతున్న 2000కు తోడు అదనంగా ఇంకా 2000 కల్పించే 4000 కార్యక్రమం అని చెప్పి జనమంది చేసే ఉపయోగిస్తాయి. కానీ 300 కావాలని చెప్పారు, 300 కావాలని చెప్పారు. బీడీ ప్రజలు ప్రోత్సహించాలని చెప్పండి. గ్రామీణ ప్రాంతంలో ఎనాలజీస్ కార్యక్రమాలు కొనసాగిస్తున్నది. వ్యవసాయ కూలీకి ఏదైతుందో పని లేని సమయంలో పని కల్పించాలని భావనతో ఏదైతున్నదో ఎనాలజీస్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చెప్పండి. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ అది ఒక వరం నాటిగా చెప్పంటున్నా. నేను పట్టణ ప్రాంతాల్లో చదువుకున్న ఉపాధి ఉందో లేదో తెలియదు, కానీ గ్రామీణ ప్రాంతంలో మాత్రమే ఏదైతుందో ఉపాధి కావాలని చెప్పి మీరు గ్రామ పంచాయతీ పేరు నమోదు చేసుకుంటే మీ వారంలో ఉపాధి చూపెట్టే విధంగా ఏదైతుందో ప్రక్రియను ఆరంభింపజేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. దయచేసి ఏదైతుందో ఏదే కానీ ఉపాధి అనేది ప్రధానం. ఆ ఉపాధికి ప్రాధాన్యత ఇవ్వాలి. నిరుద్యోగ యువత విద్యాశ నిస్పలో లోనవుతున్నాడు. ఆ యువతకు ఏదైతుందో ఉపాధి చూపెట్టాలని చెప్పి అంటున్నాం. కేంద్రంలో మోడీ గారు వచ్చిండే 2014 వచ్చిందన్న 10 సంవత్సరాలు 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తారని చెప్పండి. అందరూ ఆశించారు మోడీ గారు వస్తే యువకులకు ప్రాధాన్యత లభిస్తుంది, ప్రతి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవసరం లభిస్తుంది చెప్పి ఆశించిండే. 10 సంవత్సరాలు గడిచింది. అంటే ఎన్ని రావాలి, 2 కోట్లు ఇంటూ 10 20 కోట్ల ఉద్యోగాలు రావాలి. వచ్చినాయే అంత 2 కోట్లు రాలేదు, అంత 2 కోట్లు రాలేదని చెప్పండి. నేను అంటే నిరుద్యోగ యువత నిరాశ నిస్పృహతో ఏదైతుందో తల్లిదండ్రులు గుండెలు తల్లి కుంపటి కుంపెలాగా అయిపోయిందని చెప్పండి.
దయచేసి ఆలోచించండి చెప్పంటున్నా. అది ఏ రంగమే కానీ మరి ఎన్నిక అనేది ఏదైతుందో మనం వేయబోయే ఓట్లు రాబోయే 5 సంవత్సరాల కాలంలో భవితవ్యం నిర్దేశిస్తుంది. నువ్వు వేసే ఓటు ఏదైతుందో మనకు తిరిగి అవసరం అంటే రాదు. ఈయన సీనానే కాంగ్రెస్కి వచ్చిండు, ఎందుకు వచ్చిండో రాబోయే 5 సంవత్సరాల కాలం జగిత్యాల భవితవ్యాన్ని నిర్దేశించాలంటే జీవన్ అయితేనే బాగుంటుందని చెప్పి కాంగ్రెస్ చేస్తున్నాడు. ఆయన చీర ఉండి లేకున్నట్టయితే నేను పోయినా ఒక శ్రవణ వస్తుందా? ఇవన్నీ కూడా అంతే అని చెప్పంటున్నా. ఓటు ఎవరికి వేయాలా, ఎందుకు వేయాలి, ఎవరికి వేయాలా, ఎందుకు వేయాలని చెప్పంటుండే. నిరుపేద వర్గాలకు ఏదైతుందో విదేశాల్లో మూలుగుతున్న నల్లధనం తీసుకొచ్చి నేను ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షలు వేస్తానట. అందరు సంబరపడ్డారా, అందరు సంబరపడ్డారు, వేసినాడా. ఎన్నికల వాగ్దానం అయిపోయింది. మంత్రి సుధాకర్ రావు రవాణా రంగం ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ అని చెప్పండి. అసలు ఏర్పడి ఉద్యమం వచ్చిందా? వాళ్ళు సంబరపడ్డారు. అప్పుడు తెలంగాణ అంతా బంగారం, ఇక మాకేదో వస్తుందని చెప్పి అనుకుంటున్నాం. ఎట్లయితే నిరుద్యోగ ఇచ్చిపోతే ఆశపడ్డారో తెలంగాణ అంతా మాకు అందరికి ఉపాధి లభిస్తుందని చెప్పని వీళ్ళు కూడా ఆశపడ్డారు. నేను ఏమైందే ఇక్కడికి వెళ్ళి విజయవాడ పోతే ఏది ఇస్తుందో నీకు ఇంటర్ స్టేట్ పర్మిట్ కావాలి. ఇక్కడికి వెళ్ళి విజయవాడ పోతే ఇంటర్ స్టేట్ పర్మిట్ కావాలి. అన్నాడు ఏమేమి ఇక్కడ విజయవాడ పోతే ఇంటర్ స్టేట్ పర్మిట్ లేదు, పట్టుకే పోస్తామని చెప్పట్టు. నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి ఏది ఇస్తుందో అంటే అందరికంటే ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఎవరంటే ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ అని చెప్పండి. ఏంటంటే కూర్చుంటే పరిష్కారం అయితే ఇది అక్రాస్ ది టేబుల్ 2 ప్రభుత్వాలు, 2 ముఖ్యమంత్రులు, 2 రాష్ట్ర మంత్రులు కూర్చుంటే నీకు ఒక ఈ 10 నిమిషాల పరిష్కారం అవుతుంది. వాళ్ళు ఎందుకు కూర్చోరు? వాళ్ళు ఎవరి స్వార్థం వాళ్ళది. కూర్చోబోడే కారణం ఏంటి? ఎవరి స్వార్థం వాళ్ళది. కూతుళ్ళ సమస్య పరిష్కారం అయితే ప్రభుత్వ ఆదాయం తగ్గిపోతుంది. కూతుళ్ళ పరిష్కారం అయితే ఏమైతుంది? ఈ ఇంటర్ స్టేట్ పర్మిట్ అవసరం లేకుంటే ఏదైతుందో ఇక్కడికి వెళ్ళి ఆంధ్రకి తెలంగాణకు వచ్చినా కానీ నీకు మ్యూచువల్ పర్మిట్స్ ఇచ్చేసుకుంటే సమస్య పరిష్కారం. వాళ్ళకి ఏదైతుందో వాళ్ళకి వచ్చే ఆదాయమే ప్రధానం చెప్పి అంటున్నా, పరిష్కారం కాదు. నేను చెప్తున్నా సుధాకర్ ఇవాళ నీ వైపుగా నేను వాగ్దానం చేస్తున్నా. నేను రేవంత్ రెడ్డి గారిని కూర్చుండ పెడతా ఇంటర్ స్టేట్ పర్మిట్ తొలగించి నీకు అక్రాస్ టేబుల్ కూర్చుండ పెడతా అని చెప్పంటున్నా. మ్యూచువల్ పర్మిట్ వాళ్ళు ఎన్ని బస్సులు ఇక్కడికి వస్తాయో మనకైనా బస్సు అక్కడ పోవడానికి కొరకు ఏది ఇస్తుందో నేను అగ్రిమెంట్ ఇప్పిస్తాను. ఏదైనా ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉండాలని చెప్పట్టు, నేను వీళ్ళు పెట్రోల్ డీజిల్ ధర పెరిగినాయా? ఎవరిగా భారం? నిజామాబాద్ బడ్డీ కావాలంటే 20 అడుగుతుండే చెప్పట్టు. నేను ఏంద్రా అంటే పెట్రోల్ ఎంత ఉంది, డీజిల్ ఎంత ఉంది, మొత్తం లెక్కలు కాగితం రాసి చూపుతాను. నీకు 2014లో అంతర్జాతీయ మార్కెట్లో 100 పాకిస్తాన్ యుద్ధం ప్రకటించింది ఎవరే? కాంగ్రెస్ పార్టీ. ఇందిరా తల్లి ఇందిరా గాంధీ అని చెప్పండి. పాకిస్తాన్ మెడల్ వచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీ అని చెప్పంటున్నా. బంగ్లాదేశ్ స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేసి ఇవ్వాలని కూడా ఇండియా వైపు పాకిస్తాన్ కన్నెత్తి చూడలేకపోతుందని చెప్పంటే ఆ ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే వస్తుందని చెప్పండి. నువ్వేం చేసినవే? 10 ఏళ్ళ రాజ్యం చేస్తున్నావు నువ్వు. పాకిస్తాన్ చైనా కుట్రలు కొనసాగుతుందని చెప్పంటున్నా. చైనా మెడల్ వచ్చింది 60 ఏళ్ళు ఎవరు? కాంగ్రెస్ పార్టీ. నేను సర్జికల్ స్ట్రైక్ అంటున్నావు. సర్జికల్ స్ట్రైక్ యుద్ధ నీతిలో ఒక విధానం అని చెప్పంటున్నాను. సర్జికల్ స్ట్రైక్ యుద్ధ నీతిలో ఒక విధానం అంటున్నది. చైనాపై కానీ పాకిస్తాన్పై కానీ ప్రత్యక్షంగా యుద్ధం ప్రకటించింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. యుద్ధం ప్రకటించడం కాదు, విజయ కేంద్రం ఎగరవేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి. జాతీయత దేశం కోసం ప్రాణాలు అర్పించిన కాంగ్రెస్ పార్టీ జాతీయతనా లేకుంటే స్వార్థం కోసం ఏదైతుందో ప్రజలను ఇవాళ తప్పుదో పట్టించే జాతీయత అని చెప్పండి. మనలో కులమతాలు ఎత్తుకుంటే ప్రయత్నం చేస్తున్నారే, మనం కులమతాలు ఎత్తుకుంటే ప్రయత్నం చేస్తున్నా చెప్పండి. నేను ఇదే చెప్తున్నాను. ఇదే డిసెంబర్ 2015 బిల్ బులాయే మెహర్బాన్ బిల్ పేరిట బేనట్ ఏదైతుందో ఇదే మోడీ గారు పాకిస్తాన్ నవాజ్ షరీఫ్ పుట్టి తినమని చెప్పని పోయి షీర్ కుర్మా మిఠాయి తిన చిన్నోమని చెప్పి ఇక తుర్కోలేమో పడదు నీకు. పాకిస్తాన్ తుర్కోడు కాదా? ఏమే సూర్యుడు నువ్వు మాట్లాడరాదా? నేను టీవీలు చూపెట్టరాదా? దేశంలో వీళ్ళు ముస్లిమ్స్, వాళ్ళు ముస్లిమ్స్. పాకిస్తాన్ ముస్లిం తుర్కోడు కాదా? నువ్వు ఎందుకు విషయాలతో ఏదైతుందో కలవి లేదు.
అదే పాకిస్తాన్ వచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ అని చెప్పట్టున్నా. నువ్వు నీ స్వార్థం అని చెప్పట్టున్నా. నేను మొత్తం దేశంలో జాతీయవాదం ఉంది అని చెప్పంటే ఈ దేశం మొత్తం తయారు చేయగలిగినట్టుగా రాజకీయ పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పండి. సరే, నాకు అదృష్టం, ప్రజా జీవితం వచ్చింది, ఎందుకంటే గెలుస్తున్నా ఓడుతున్నా. మా చైతన్య గారికి చేసింది, నా మీద కూడా ఆరోపణలు ఉన్నాయి, వీడు ఏం చేసిందని చెప్పాను. నేను ఏం చేసిందో చేయదో కన్నుండి చూస్తే కనబడుతుంది, చూడడానికి ఏం కనబడుతుందే? జగిత్యాల పుట్టి పెరిగినోడికి కనబడుతుంది నేను చేసినది. వాడు ఇవాళ చేంజ్ చేసిన అంటే ఇదే 50 రోజులు మనం చెప్పిన కానీ నేను 40 ఫీట్ ఉండేనే కాలంలో 6 మాసాల కాలంలో ఇదే 50 రోడ్ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ పరిహారం చెల్లింపు చేసి 100 ఫీట్లు విస్తృతం చేసే బాధ్యత నాది. ఇప్పుడు నిజామాబాద్ పేరునే ఆశ్చర్యం ఏంటంటే ప్రభుత్వ పరంగా మహిళా డిగ్రీ కాలేజీ లేదా? నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కేంద్రం, మనది ముండ జిల్లా కేంద్రమైంది. డివిజన్ కేంద్రం ఉన్ననాడు జగిత్యాల ఏదితో మహిళలకు ఆడబిడ్డలు విద్య ప్రోత్సహితం చేయాలని చెప్పిన భావనతో ఆనాడు మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి చెప్పట్టుండే. ఎక్కడ నిజాం ఏమైనా ఏం చేసినావు? అక్కడ ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ లేదు, జగిత్యాల ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ ఉన్నది, జగిత్యాల వ్యవసాయ కళాశాల ఉన్నది, న్యాయ శిక్షణ సెంటర్ ఉంది. ఇక్కడ నిజామాబాద్ లేని మన నేను 2014 తెలంగాణ వచ్చిందే. జగిత్యాల జిల్లా ఏర్పడి దాదాపు 8 సంవత్సరాలు గడుపుతుంది. జగిత్యాల జిల్లా ఏర్పడి 8 సంవత్సరాలు గడుపుతుంది. 3 ఏళ్ళు కవితమ్మ గారు ఎంపీ ఉండేది, మొన్న 5 ఏళ్ళు అరవింద్ ఎంపీ ఉండడే. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం. కరీంనగర్ కానీ నిజామాబాద్ కానీ పాస్పోర్ట్ కేంద్రాన్ని ఎవరు ఏర్పాటు చేసిండో? కరీంనగర్ మిత్రుడు పొన్న ప్రభాకర్ ఎంపీ ఉండగా చేసిండు, నిజామాబాద్ మిత్రుడు మధుయాష్ గారు ఎంపీ ఉండగా చేసిండు. జగిత్యాల ఎందుకు లేదే? జగిత్యాల పాస్పోర్ట్ కేంద్రం ఉండద్దా? వీళ్ళు విదేశాలు పోయేటువంటి సోదరులు ఏదైతుందో పాస్పోర్ట్కి ఎక్కడికి పోవాలి వాడు? అయితే కరీంనగర్ పోవాలి, నిజామాబాద్ పోవాలి. సాంకేతిక అవకాశం లేదు. జగిత్యాల జిల్లా కేంద్రమైంది. నేనంటున్నా, రేపు దేవుని దేవల మీ అభిమానంతో పార్లమెంట్ సభ్యుడు గెలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంగా పాస్పోర్ట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఎవరు విదేశాలు పోదాల్సిన పాస్పోర్ట్ ఇక్కడ దాకా ఇచ్చిన ప్రావిడెంట్ ఫండ్ కేంద్రం ఉండాలి, ఉండదు. ఈపీఎఫ్ కేంద్రం లేదని తెలుసా మీకు? ఎవరికైనా సంగతి తెలియదు. ఎందుకు జరుగుతుందో? నీ గిరాకీ నీకు కావాలి, ఎవడొస్తాడు పొద్దున వస్తే గిరాకీ పట్టాలి, లా ఇక్కు ఎవడన్నా మన బతుకు ఇట్లయిపోయింది కదా అంటే ఎవరికైనా బతుకులు ఏంటి అని చెప్పాను. ఆ బీడీ చేసుకుని గెలకాలని కోసం ఈపీఎఫ్ కార్యాలయం లేక మనం ఎంత ఇబ్బంది పడుతుందని చెప్పంటారు. కాదయా, కరీంనగర్ ఇబ్బంది వస్తుందా? జగిత్యాల ఎక్స్టెండ్ చేద్దా? మరి ఎందుకు చెప్తున్నాడు మా మిత్రుడు? మనకి ఎప్పుడు చెప్పబోతుంది ఈ సంగతి? నువ్వు చెప్పద్దమ్మా, నువ్వు మొన్న చేయబడి మనం ముంబై రైలు అని చెప్పని వేసింది, మనం మమ్మల్ని చెప్పింది. జగిత్యాల హాల్టింగ్ లేదు. జగిత్యాల జిల్లా కేంద్రం ముంబై. ఇది ఫలితాలని చెప్పండి. నేను చెప్తున్నా, నీకు 2 నెలల జూన్ 4 ఫలితాలు వస్తాయి. ఈ ఆగస్టు 15 లోపల 15 ఆగస్టు లోపల చెప్పండి. నేను తిరుపతి రైలు ఏది ఇస్తుందో నిజామాబాద్ పొడిగిస్తా చెప్పండి. నిజామాబాద్ పొడిగిస్తా చెప్పండి. ముంబై రైలు జగిత్యాల హాల్టింగ్ పెడతా, ఈపీఎఫ్ కార్యాలయం ఏర్పాటు చేస్తా, ప్రావిడెంట్ పాస్పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేసి ఇక్కడ చెప్పండి. నువ్వు ఏం చేస్తావురా అంటే ఇంకొక ఇది చేస్తాను. నువ్వు చెయ్యని నేను చేస్తా అని చెప్పండి. నువ్వు చేయని నేను చేస్తా అని చెప్పండి. దయచేసి వాస్తవాలు గ్రహించదే. ప్రజాప్రయోజన మా మిత్రుడు అన్నాడు, మా జీవనానికి ఎంత మంత్రి అవుతుంది. ఎందుకే మంత్రి? నేను సుఖపడరాక నా ప్రజా జీవితంలో సేవ పరమార్థం అని చెప్పంటున్నా. నా ప్రజా జీవితంలో సేవ పరమార్థం అని చెప్పంటున్నా. నా మంత్రి ప్రధానం కాదు, ప్రజాప్రతినిధిగా మిత్రుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిండే. నాకు అదృష్టం కలిసి వచ్చి ఎమ్మెల్యే ఓడిపోయి నాకు కూడా చెప్పంటున్నా. మన ఎమ్మెల్యే ఓడిపోయారు కదా, గెలిస్తే మంత్రి అయ్యి కావచ్చు. నిజంగా పార్లమెంట్ సభ్యుడికి గెలిస్తే ఏదైతుందో అంతకంటే రెట్టింపు పనిచేసే అవకాశాలకు వస్తాయి చెప్పండి. నిజామాబాద్ ఏదైతే ఇందూరు గడ్డను జాతీయ స్థాయిలో నిలబెడతా, జాతీయ స్థాయిలో నిలబెడతా చెప్పంటున్నాను. మీ అందరి సహకారం కావాలి, మీ అందరి సహకారం కావాలని చెప్పంటున్నాను. దయచేసి సుదీర్ఘ ప్రజా జీవితం ఎన్నో ఒడిదుడుకులే చెప్పండి, ఎన్నో ఒడిదుడుకులే చెప్పంటున్నా. నేను ఎన్నడూ కూడా సుఖపడలేదు, ప్రజా ఎన్నడూ సుఖపడలేస్తాయని చెప్పంటున్నాను. ప్రజా సేవే పరమార్థంగా ఎత్తుకున్నా చెప్పంటున్నాను. అయినా ఎన్నడూ బాధపడలేదు. నొప్పులతో జీవితం
గెలిస్తే అదృష్టం, గెలుపు కూడా బాధ లేదు. ఇది కూడా చెప్తున్నా, గెలుపు కూడా బాధపడాలి ఆయన, గెలిస్తే అదృష్టం, గెలుపు కూడా గింతే బాధ్యత. సేవ చేస్తానికి ఏదైతుందో ప్రజాప్రాతినిధ్యం ఒక మార్గం. ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, ఎంపీ కానీ, మంత్రి కానీ సేవ చేస్తాక ఒక మార్గం అని చెప్పంటున్నా. నువ్వు మంత్రి కాబట్టి సేవ చేయాలనుకుంటే సరే, అందరు ఎమ్మెల్యేలు అవుతారే. సూర్య ఎమ్మెల్యే అయిందా? మాకు అపాయింట్మెంట్ మాకు అపాయింట్మెంట్ దొరకదు, ఆయన అపాయింట్మెంట్ దొరుకుతుంది. ఎందుకు? సోషల్ ఆర్గనైజేషన్, ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఉంటాయి. ఆ ఎన్జిఓ ఆర్గనైజేషన్ పట్టుకుంటాడు, ఓ టీ పట్టుకొని ఇద్దరు పెట్టగలి అయ్యా గడి ఎందుకు పెడతాడు, ఎవరు భయంగా. నేను కూడా చెప్తున్నాను, శ్రీనివాస్ గారు ఏదైతుందో నా మీద ఉండే వ్యక్తిగత అభిమానంతో చెప్పాను, నా మీద ఉండే వ్యక్తిగత అభిమానంతో చెప్పాడు. పార్టీ పరంగా ఉండే కదా, పార్టీ పరంగా రాష్ట్ర అదృష్టం కాంగ్రెస్ వచ్చింది, పేద ప్రజల సంక్షేమం పాటుపడుతున్నది, పేదల సంక్షేమం కార్యక్రమం అమలు చేస్తుంది. దానికి తోడే ఇస్తూ మీకు అందుబాటులో ఉండే ఒక ప్రజాప్రతినిధి జీవన్ చెప్పే అభిమానంతో నువ్వు కాంగ్రెస్ పనులు చేయబోతున్నావు. తప్పకుండా మీకు ఏదైతే మీ గౌరవం నిలబెట్టే విధంగా, మీ గౌరవం నిలబెట్టే విధంగా చెప్పండి. ప్రజాసేవ మీకు వచ్చే అవకాశం అది ఏదని కనుక చెప్పండి. మీకు తోటి చెప్పండి కూడా ఈ సభలో మా మిత్రుడు జిఆర్ దేశే గారు కౌన్సిలర్ మొదలుపెట్టినా, నేను ఎమ్మెల్యే అయినా కౌన్సిలర్ అయినా, నేను ఎడ్జెట్లో మెట్టికి కూడా ఆయన మెట్టికి కూడా వచ్చింది. ఆయన చైర్మన్ అయిన మొత్తం పేరుతో పంచుకోవడం, ఆయనకు వచ్చే పేరు ఆయనకు వచ్చింది. నాకు కిషన్ గౌడ్ ఆయనకు వచ్చే పేరు ఆయనకు వచ్చింది. భూషణ్ సేట్ ఆయనకు వచ్చే పేరు ఆయనకు వచ్చింది. మా మిగిలిన ఒక మౌన్ చేరుకున్నది. అమ్మాయి అట్టి కౌన్సిల్ అనుకున్నది, సూత్రం తెగబడ్డది, అదృష్టం దక్కింది. నిజమేనమ్మా, నువ్వు తెగబడ్డవు, ధైర్యం చేసిరు, ఫలితం దక్కింది. తెగబడి ధైర్యం ఫలితం వస్తుండేనా? నువ్వు దేవుడు ధైర్యం చేసిన కాబట్టి మాకు ఎవడైతే మా దుష్మ ప్రత్యేక దేవుడు టీఆర్ఎస్ పార్టీ అని తార కొట్టాలి. ఉన్నవాళ్ళు చెప్తున్నాను, మా ప్రత్యేక దేవుడు టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ తార కొట్టాలి. ఆ తార కొడితే ఏదైతుందో నాకు నేను బలవంతులు అవుతా అని చెప్పి అనుకుంటున్నాను. ఆ అవకాశం వచ్చింది, ఆయన తార కొట్టిగా నీ అదృష్టం పలికిరు కృషి అంతే కదండి. ఇప్పుడు ఏదో అంటే ఏదో చెప్తే ఏదో అవుతుంది అన్నట్టు ఏదైతుందో చెప్పంటున్నా. నువ్వు మాట్లాడాలయా, టీవీలో చెప్పాలి. బలహీన వర్గాల కొరకు పోరాటం చేసేవాడు ఎవడు, బలహీన వర్గాల హక్కుల కొరకు పోరాటం చేసేవాడు మాట్లాడమని చెప్పంటున్నా. బలహీన వర్గాల హక్కుల కొరకు పోరాటం చేయడానికి బలహీన వర్గాల ప్రతి అవసరం లేదని చెప్పంటున్నా. బలహీన వర్గాల రిజర్వేషన్ కూడా నేను పోరాటం చేసుకోమని చెప్పంటున్నా. నా మీద 6 మంది వచ్చినాయి, నా మీద 6 మంది మొత్తం పేపర్ తగ్గితో సచివ ఆయనే భయపడని చెప్పంటున్నాను. ఇవ్వాలని కూడా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా, ఏ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ చూపిన మార్గదర్శకాలకు అనుగుణంగా సమాజంలో నిరుపేద వర్గాలు, దళితులే కదా, బలహీన వర్గాలే కానీ మీ హక్కుల పరిరక్షణ కొరకు ఏదైతుందో నేను నిలబడతా చెప్పండి. దయచేసి మరి ఎక్కడ మాట్లాడాలనుకుంటా తప్పగా వాళ్ళే కూడా మనం ఎక్కడ అదేవిధంగా మిగతా సభ్యులు కూడా దయచేసి పిలిస్తే తొందరగా రావాలి. గొల్లపల్లి సత్యనారాయణ గౌడ్ గారు దయచేసి రండి. గొల్లపల్లి సత్యనారాయణ గౌడ్ గారు, గొల్లపల్లి ఎల్కేశెట్టి శ్రీనివాస్ గారు, గొల్లపల్లి రమేష్ గారు, గొల్లపల్లి రమేష్ గారు దయచేసి నేను పిలిచిన వాళ్ళందరూ దయచేసి రావాలి. గొల్లపల్లి వెంకట్ గారు, దుర్గాపు రాజలింగం గౌడ్ గారు, కొండ అజయ్ గారు, మోరపల్లి రవిగౌడ్ గారు, గొల్లపల్లి రాజేందర్ గారు, గొల్లపల్లి గంగాధర్ గారు, కనబూజ ధర్మేందర్ గారు, ఐలవేణి శంకరయ్య గారు, డాక్టర్ శ్రీనివాస్ ఆర్ఎంపీ డాక్టర్ శ్రీనివాస్ గారు, గొల్లపల్లి గంగాధర్ గారు, కొత్తపాట కృష్ణ గారు, గొల్లపల్లి విజయ్ గారు, కంకణాల రాజు గారు, పాలకుర్తి మధు గారు, పూర్వ గంగాధర్ గారు, కటకం గంగాధర్ గారు, సంతోష్ గారు గడా బిర్యానీ, సందీప్ గారు, సల్మాన్ గారు, ఆసిఫ్ గారు, నాగుల శ్యామ్ గౌడ్ గారు, నేరెళ్ల వేణుగౌడ్ గారు, కరభుజ శేఖర్ గారు, సుభాష్ గారు,